ఒక అధికారిని ఎక్కడ నియమించాలనేది ప్రభుత్వం యొక్క విచక్షణ అధికారం. ఆ విచక్షణ అధికారాన్ని ఎవరు గుంజుకోలేరు. కాబట్టి ఈరోజు తప్పుడు కేసులను న్యాయస్థానాల మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. న్యాయస్థానాలలో ఎదుర్కొంటాం. హైడ్రా మంచి పనులు చేస్తుంది. మా ప్రభుత్వం తీసుకొచ్చిన ద గ్రేటెస్ట్ రిఫార్మ్ ఈజ్ హైడ్రా. వీ హావ్ ప్రొటెక్టెడ్ lakes and nalas and water bodies. So we don't have any issues with Hydra. We are going to empower Hydra. Hydra is one of the best institution. We got appreciation from all over India. నిన్న హైకోర్టు చెప్పింది హైడ్రా అనేది 9 తలల విషసర్పం అని చెప్పింది. నిన్న హైడ్రా గురించి ఏది రాష్ట్ర హైకోర్టు. ఇంతకంటే చెంపపెట్టు ముఖ్యమంత్రికి ఏముంటుందండి? నాకు అర్థంగా సిగ్గుండాలి. బడాబాబులను మాత్రం వదిలిపెట్టి గరీబోళ్ళ ఇండ్ల మీద పడి, బడాబాబులు అంటే ఎవరండి? రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు చెరువులో ఉంటుంది, దాన్ని హైడ్రా ముట్టదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సోదరుడు ఇల్లు ఎఫ్టీఎల్లో ఉంటుంది, దాన్ని హైడ్రా ముట్టదు. రాష్ట్ర మంత్రులు వివేక్ గారు, శాసన మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు, రాష్ట్రంలో ఇంకా కీలక నేతలు చాలామంది బిల్డింగ్లన్నీ చెరువుల్లో ఉన్న శిఖాల్లో ఉన్న వాటిని మాత్రం హైడ్రా ముట్టదు. ఎవరిని ముడుతుంది హైడ్రా? బీద బిక్కి మధ్యతరగతి ప్రజలు. నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రిని, కబ్జా కోరులు అంటున్నావు. అందరికంటే పెద్ద కబ్జా కోరులే నీ అన్నదమ్ములు కదా. అందరికంటే ఎక్కువ ఆస్తి దోస్తున్నది, అందరికంటే ఎక్కువగా ఇవాళ విధ్వంసం చేస్తున్నది నీ మంత్రులు కదా. 1 కోటి ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టింది నీ మంత్రి కాదా? కేసీఆర్ గారు దిగిపోయినాడు, కేసీఆర్ ప్రభుత్వం దిగిపోయినాడు. రాష్ట్రంలో నిషేధిత భూముల సంఖ్య ఎంత అంటే, మొత్తం సైజు ఎంత అంటే 16 లక్షల ఎకరాలు. ఇవాళ అది 1 కోటి ఎకరాలకు చేరుకుంది. ఏ కారణం చేత పెడుతున్నారు 1 కోటి ఎకరాలు? 30% కమిషన్లు తీసుకోవట్లేదా నీ మంత్రులు? కబ్జా కోరులు, భూదందాలు చేసేది, భూమిని ఇలా భూహారతిలాగా మింగుతున్నది నీ ప్రభుత్వం కాదా? నీ మంత్రులు కాదా? ప్రజలకు తెలియదా? కాబట్టి హైడ్రా పేరిట నువ్వు సృష్టిస్తున్న అరాచకం, పేదవాళ్ళ ఇండ్లు కూలగొడుతూ, హైదరాబాద్లో ఒక ఇల్లు కట్టాడా? 2 ఇళ్లలో, 2.5 ఇళ్లలో ఎన్ని ఇల్లు కూలగొట్టావు నువ్వు? కొన్ని వేల ఇండ్లు హైదరాబాద్లో కూలగొట్టి, ఒక్క ఇల్లు కట్టకుండా, ఒక్క ఇటుక పెట్టకుండా విధ్వంసం సృష్టించి, రియల్ ఎస్టేట్ను కుప్పగూల్చి నువ్వు డబ్బులు చేసుకుంటున్నావు. పెద్ద పెద్ద ఈ బిల్డర్లు ఇవాళ చెరువుల్లో ఇండ్లు కడుతుంటే, పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతుంటే నీకు కనబడదు, కానీ ఇవాళ పెద్ద పెద్ద మాటలు. అందుకే మేము అనేది హైడ్రా అనేది ఇట్ హస్ బికమ్ అ బ్లాక్ మెయిలింగ్ ఎక్స్టార్షన్ టూల్ ఆఫ్ రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా అందుకే మా గవర్నమెంట్ వచ్చిన మొదటి రోజే నిన్న హైకోర్టు చెప్పిన విధంగా దాన్ని ఎత్తి బంగాళాఖాతంలో పాడేసే బాధ్యత మాది. ఫీజు రియంబర్స్మెంట్ గురించి పదే పదే తెలంగాణలో మాట్లాడుతారు. ఆర్ కృష్ణయ్య గారు ఏ రాష్ట్రానికి సంబంధించిన రాజ్యసభ సభ్యుడు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన రాజ్యసభ సభ్యుడు. ఆంధ్రప్రదేశ్లో 10,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయి ఉంది. ఆర్ కృష్ణయ్య అక్కడ ప్రభుత్వంలో భాగస్వామి. ఎందుకు రామచంద్రరావు ఆంధ్రప్రదేశ్లో ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడాడు? ఎందుకు ఆర్ కృష్ణయ్య గారు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడాడు? బీజేపీ వాళ్ళు ప్రజల అమాయకులు, మోసం చేయొచ్చు, అబద్ధాలు చెప్పొచ్చు అని అనుకుంటారు. మొట్టమొదట బీజేపీ నాయకులు సూచన చేస్తున్నా, కిషన్ రెడ్డి గారికి, రామచంద్రరావు గారికి, ఆర్ కృష్ణయ్య గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో 100% ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించిన తర్వాత తెలంగాణలో వచ్చి డిమాండ్ చేస్తే చూడడానికి బాగుంటుంది. లేకపోతే నవ్విపోదురుగా నాకేటి సిగ్గు అన్నట్టుగా మరీ దిగజారి వ్యవహరిస్తున్నారు బీజేపీ నాయకులు. శాతగానోడు, అసమర్థుడు అదంటారు కదా, చెల్లని నానానికి గీతలు ఎక్కువ, శాతగానోడికి మాటలు ఎక్కువ. మేము అధికారంలోకి వచ్చినప్పుడు 2014లో ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు లేవా? ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్ బ్రదర్. ప్రీవియస్ ఇయర్ బకాయిలు నెక్స్ట్ ఇయర్ కడతాం, అరియర్స్ అంటారు వాటి. అది కామన్ ప్రాక్టీస్. అది గవర్నెన్స్ ఈజ్ కంటిన్యూస్. గవర్నెన్స్ ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్. అది వరుసగా ఇప్పుడు మా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం తర్వాత మా గవర్నమెంట్ వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత. మరి మాకు లేకుండానే 4,000 కోట్ల బకాయిలు కట్టినామా లేదా? 10 ఏళ్లలో 20,000 కోట్ల బకాయిలు కట్టినాం. ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైన కరోనా వల్ల ఎక్కడ పిల్లలకు బకాయిలు పెట్టి ఇబ్బంది పెట్టలేదు. అదే మీరు మాట్లాడితే గత బకాయిలు ఉంటాయి కదా, పాత కొత్త గ్రోల్ ఓవర్ కాకపోతే ఏమైతే? మేము అధికారంలోకి వచ్చిన 72,000 కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని మాకు అప్పచెప్పినారు. మేము దిగిపోయినాడు 3,52,000 కోట్లు మొత్తం అప్పు. అందరూ తీసేస్తే 72,000 తీస్తే మేము చేసింది 2,80,000 కోట్ల అప్పు. న్యాచురల్గా నీకు వస్తుంది కదా, నెక్స్ట్ ఆస్తి వస్తుంది, అప్పు వస్తుంది. మరి మేము అధికారంలోకి వచ్చినాడు మొదటి నెలలో రాష్ట్ర రెవెన్యూ 4,000 కోట్లు, మేము దిగిపోయినాడు 18,500 కోట్లు. ఆస్తి పెంచాము, అప్పు కూడా కొంత పెరిగింది. కానీ దివ్యమైన రాష్ట్రాన్ని చేతిలో పెడితే నడపడం చేతగాక నోటికొచ్చిన మాగుడు. ఇవాళ ఐటీ రంగంలో ఉద్యోగాలు పోతున్నాయి,
సమాధానం చెప్తాడా రేవంత్ రెడ్డి? ఎందుకు పోతున్నాయి, ఎందుకు? నీ ప్రభుత్వమే చెప్తుంది కదా, నేను చెప్పడం కాదు. గవర్నర్ అడ్రస్లో, బట్టి విక్రమార్క గారి బడ్జెట్ అడ్రస్లో మీరే చెప్పారు 9,39,000 ఉద్యోగాలు ఉన్నాయి. మరి 9,46,000 నుంచి 9,39,000కు ఎందుకు పడ్డాయి? మీరు ఈ ఐటీ హబ్బులు వాడుకోరు, జిల్లాల్లో మేము కట్టిన వాటిని వినియోగించుకోరు, అవి కేసీఆర్ ఆనవాళ్ళు కాబట్టి జీర్ణించుకోలేరు. మేమేం చేయాలి దాన్ని?